ఎవరైనా పెళ్ళికి కావలసినటువంటి వాళ్ళు కానీ, కోరికలు తీరవలసినటువంటి వాళ్ళు కానీ, ఈ నెల రోజులు కూడా దీక్ష చేసి తెల్లవారుజామున రంగనాథుణ్ణి కొలిచి, గోదాదేవిని కొలిచి, ఈ భోగి పండగ రోజు గోదాదేవి కళ్యాణాన్ని ఎవరు నిర్వహిస్తారో వాళ్ళ ఇంట కూడా మంగళవాయిద్యాలు మోగుతాయని, వాళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయని, ఆ వ్రతం చేసిన వాళ్ళకి కోరుకున్న భర్త కానీ, కోరుకున్నటువంటి భార్య కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తారు. అందుకని అలా వివాహాలు కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా గోదా కళ్యాణాన్ని నిర్వహించవచ్చు. నిర్వహించ శక్తి లేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి సేవ చేయవచ్చు. ఆ గోదా కళ్యాణాన్ని మనసారా కనులారా తిలకించవచ్చు. ఆ తర్వాత ఆ మంత్రాలు విని ఆ అక్షితలు స్వీకరించి ఆ కళ్యాణం జరిగినటువంటి గోదాదేవిని, రంగనాథుణ్ణి వీక్షించిన వాళ్ళకి కూడా దోషాలు పోతాయని చెప్తారు. ఈ నెల రోజులు అంటే ధనుర్మాసంలో ఎవరైతే దీక్ష చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా గోదా కళ్యాణంలో పాల్గొనటం కానీ, నిర్వహించటం కానీ, సేవ చేయటం కానీ, చివరికి కళ్ళారా వీక్షించి అక్షతల్ని స్వీకరించటం వల్ల కానీ వాళ్ళకి శుభాలు జరుగుతాయి అని చెప్తారు. అంతేకాదు, ఇవేవీ చేయని వాళ్ళు దీక్ష చేయలేదండి, మాకు తెలియదండి, ఇప్పుడు మేమేం చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా ప్రతిసారి భోగి పండగ రోజు గోదా కళ్యాణం చేస్తారు. ఆ గోదా కళ్యాణ సమయానికి వెళ్ళి మీకు తోచినటువంటి సేవ చేసి ఆ కళ్యాణాన్ని కనులారా వీక్షించి అక్కడ ఆ తలంబ్రాలు పోసినటువంటి అక్షతల్ని మీరు తెచ్చుకోండి. పెళ్ళి కావలసినటువంటి మీ పిల్లల మీద వేయండి. ఆ సంవత్సరంలో పుట్టినరోజులు జరిగినప్పుడు లేదా పెళ్లి రోజులు ఉన్నప్పుడు, శుభాలు ఉన్నప్పుడు, ఊర్లకి వెళ్ళినప్పుడు కూడా నమస్కారం చేసి ఆ అక్షతల్ని స్వీకరించటం వలన కూడా మీకుండేటువంటి అశుభాలు తొలగటం, కష్ట నష్టాలు తొలగిపోవడం, ఆటంకాలు తొలగిపోవడం, ఆ రంగనాథుడి అనుగ్రహం వలన మీకు శుభాలు చేకూరడం జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడో లేదు కదా, రేపే గోదా కళ్యాణం. అందుకని దీక్ష చేసినటువంటి వాళ్ళు, చెయ్యనటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా గోదా కళ్యాణాన్ని వీక్షించేటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి. గోదా కళ్యాణాన్ని చూడండి. ఆ గోదాదేవి రంగనాథుడి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శ్రీ రంగనాథాయ నమః. ఈ రంగనాథుడు ఎవరు? శ్రీరంగంలో వెలిసినటువంటి విష్ణుమూర్తి. ఆ రంగనాథుడే గోదాదేవిని అనుగ్రహించి కళ్యాణం చేసుకుని తనలో లీనం చేసుకున్నటువంటి వాడు రంగనాథుడు. అందుకని ఎవరికి ఏ కోరికలు తీరాలన్నా ఆ రంగనాథుణ్ణి స్మరించటం వలన తప్పనిసరిగా కోరికలు నెరవేరుతాయి అని మాట చెప్తారు. అంతేకాదుట, ఈ మధ్యకాలంలో ఒకళ్ళెవరో శ్రీరంగం వెళ్ళి నా దగ్గరికి వచ్చారు. అమ్మాయిలకి వివాహ స్థానంలో దోషాలు ఉన్నప్పుడు విష్ణు ప్రతిభతో కానీ, రవి చెట్టుతో కానీ కుంభ వివాహం కానీ చెయ్యాలి అనేటువంటి పరిహారాలు మనకి ముహూర్త చింతామణిలో కనిపిస్తూ ఉన్నాయి. అలా వారికి చెప్పినప్పుడు వారు మరొకటి కూడా నాకు చెప్పారు. ఆ విషయం నిజానికి నాకు తెలియదు. ఏమిటంటే, శ్రీరంగంలో ఎవరికైనా అమ్మాయిలకి వివాహ స్థానంలో దోషాలు ఉంటే అక్కడ అమ్మాయిలకి శ్రీరంగనాథుడితోనే వివాహం చేసేటువంటి ప్రక్రియ కూడా ఉందిట, దోష పరిహారార్థం చేయడం కోసమని. అందుకని మీరు దాని గురించి ఎవరైనా శ్రీరంగం వెళ్ళినప్పుడు కనుక్కొని అలాంటి పరిహారాలు కూడా మీరు చేసుకోవచ్చు. అంటే రంగనాథుడితో కళ్యాణం జరగటం వలన కూడా వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలు పరిహారం అవుతాయి అనేటువంటి విషయం తెలుస్తోంది. అంతవరకు అలాంటి అవకాశం కలగాలని, వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలు పోవాలని, జీవితంలో ఉండేటువంటి ఆటంకాలు, చీకట్లు తొలగిపోవాలని రంగనాథుణ్ణి స్మరించండి, రంగనాథ జపం చేయండి. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. చూశారు కదా, ఇది ఇవాల్టి మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.